ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో ఆయన సంబంధించిన రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడి పలువురు బీఆర్ఎస్ నేతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని 6వ వార్డుకు సంబంధించినటువంటి కురుమయ్య బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కావడంతో అతన్ని చాలా ఏళ్లుగా ఇంటి ముందు డబ్బా వేసుకొని కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నటువంటి క్రమంలో మున్సిపల్ చైర్మన్ భర్త అయినటువంటి కాంగ్రెస్ నేత ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది అక్కడికి వచ్చేసి ఆ డబ్బాను ఉన్న ఫలంగా తొలగించి ఈడ్చుకెళ్లి జేసీబీ సహాయంతో ఊరు బయట పడేశారని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి సామాగ్రిని కూడా తీసుకునేటువంటి సమయం ఇవ్వలేదని చెప్పేసి ఇదంతా కూడా కేవలం కక్ష సాధింపులతోనే జరుగుతుందని చెప్పేసి ఇలాంటివి నియోజకవర్గంలో ఎన్నో చేస్తున్నారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా బాధితుడు కురుమయ్య మాట్లాడుతూ కేవలం నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కావడం, బీఆర్ఎస్ అభిమాని కావడమే ఇదంతా కూడా కావాలని కాంగ్రెస్ నాయకులు ఇదంతా కూడా చేశారని చెప్పేసి తన ఉపాధిని కొల్లగొట్టారని చెప్పేసి ఇవన్నీ ఎన్ని చేసినా కానీ తాను భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే నాకు అన్యాయం చేశారో వాళ్ళ పైన న్యాయ పోరాటం చేస్తానని చెప్పేసి కూడా బాధితుడు తెలిపినటువంటి పరిస్థితి కొల్లాపూర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే చారగొండ మండలం ఎర్రవల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి రిలే దీక్షలు ఈరోజు 3వ రోజుకు చేరాయి. దీనికి సంబంధించి ఎర్రవల్లి గోకారానికి సంబంధించిన రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని చెప్పేసి లేని పక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఎర్రవల్లి తండాలకు సంబంధించిన గ్రామస్తులు హెచ్చరిస్తూ రిలే దీక్షలకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు చెప్పినట్టుగానే ఈరోజు నామినేషన్లకు తుది గడువు అయిపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా గ్రామ పంచాయతీలో వాళ్ళు నామినేషన్లు వేయలేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన ఇక నుంచి పోరాటం చేస్తామని చెప్పేసి మా గ్రామము మా పొలాలన్నీ కూడా మునిగిపోతే మేము ఎట్లా ఉండాలని చెప్పేసి కేవలం మాకు ఎన్నికలు శాశ్వతం కాదు, మా గ్రామము మా ఊర్లే శాశ్వతం అని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. పోలీసు అధికారులు వచ్చేసి సంజాయించినప్పటికీ కూడా వాళ్ళు ససేమిరా అనడంతో పాటు ఈ రోజు నామినేషన్ల తుది గడువు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా నామినేషన్లు వేయకపోవడంతో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎర్రవల్లి గ్రామానికి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో వాళ్ళు గ్రామస్తులంతా కూడా మూకుమ్మడిగా ఎన్నికలను బహిష్కరించినట్లయిందని చెప్పవచ్చు.